గైస్ మనకి సర్వర్ లో మనకి ఏ పోర్ట్స్ ఓపెన్ లో ఉన్నాయి అండ్ ఏ సర్వీస్ ఆ పోర్ట్స్ ని యూజ్ చేస్తున్నారో తెలుసుకోవడానికి మనం లైనక్స్ లో నెట్ స్టాట్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నెట్ స్టాట్ -tulnp ఇస్తాము. ఇక్కడ -tulnp అంటే T అంటే TCP ప్రోటోకాల్ అండ్ U అంటే UDP ప్రోటోకాల్ అండ్ L అంటే లిజనింగ్ అండ్ N అంటే నెంబర్ అండ్ ప్రీ అంటే ప్రాసెస్. అంటే ఈ కమాండ్ మనం టైప్ చేయగానే మనకి ఏ పోర్ట్స్ ఓపెన్ లో ఉన్నాయి అండ్ ఆ పోర్ట్స్ ఏ సర్వీస్ అనేవి యూజ్ చేస్తున్నాయో తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వెబ్సైట్ అనేది లోడ్ అవ్వట్లేదు. నేను నెట్ స్టాట్ కమాండ్ యూజ్ చేసి అసలు 80 అనే పోర్ట్ HTTP సర్వీస్ ఆర్ అపాచీ అనేది నాకు లిజన్ అవుతుందా లేదో చెక్ చేసుకోవచ్చు. నెట్ స్టాట్ -tulnp పైప్ సింబల్ గ్రిప్ 80 అని కొడితే నాకు అవుట్పుట్ లో లిజనింగ్ అని వస్తే HTTP సర్వీస్ నాకు ఆ వెబ్సైట్ లోడ్ అవుతున్నట్టు, లేదా అసలు నాకు అవుట్పుట్ రావట్లేదంటే ఆ వెబ్సైట్ లోడ్ అవనట్లు. సో మనం అప్పుడు ఈజీగా మనం గెస్ చేయొచ్చు నాకు సర్వీస్ అనేది నేను ఇంకా స్టార్ట్ చేయలేదు, సో నేను systemctl కమాండ్ యూజ్ చేసి స్టార్ట్ చేయాలి సర్వీస్. అలానే సపోజ్ ఒకవేళ ఆ 80 అనే పోర్ట్ వేరే ప్రాసెస్ కి అటాచ్ అయి ఉంటే అసైన్ అయి ఉంటే మనకి ఇక్కడ వెబ్సైట్ లోడ్ అవ్వదు కదా. సో ఆ ప్రాసెస్ మనకి ప్రీవియస్ ప్రాసెస్ అనేది అవసరం లేదనుకుంటే దాన్ని స్టాప్ చేసి మనం HTTP సర్వీస్ కి అనేది పోర్ట్ అనేది అసైన్ చేసి లిజన్ చేయొచ్చు. If you love this video, please like, share and subscribe to my channel and don't forget to follow for more Linux videos. Thank you guys.